మలిచే మలుపుల పద ఏ ధర్మం కోరే సత్యాగ్రహమై పదులుగా పద సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పద ఏ పిడుగుకు బెదరని సాహస యోధుడివై పద తెరమరుగులో నిలవని వేకువ సూర్యుడివై పద ఏ చెంగు కొంకు లేని జన సైనికుడై పద మరియు వామపక్షాలైన సిపిఎం మరియు బిఎస్పీ పార్టీల తరఫున మరి నర్సాపురం బొమ్మి నాయక్ నేను అసెంబ్లీ అభ్యర్థికి ఇక్కడ పోటీ చేయడానికి ఉన్నాను. మరి మీరందరూ కూడా మరి నన్ను నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి నన్ను గెలిపిస్తారని చెప్పి మరి గెలిపించవలసింది మిమ్మల్ని అందరూ ప్రార్థిస్తున్నాను. బాధ్యత మనందరి పైన కాక 50 మంది ప్రజానికి విజ్ఞప్తి చేసేది మీ అమూలమైన ఓటు ముద్రని నిజాయితీగా మన బొమ్మల నాయక్ గారికి తీసి ఆయన్ని అఖండ విజయంతో గెలిపించాలని కోరుతున్నాం. కలలు కను వర్తమానాన్ని ద్వేషించే వరకు కలలు కను, నీ కలలను తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని ఖండించే వరకు కలలు కను. భవితవై పద మన పల్లె అంతో ఇంతో ఎంతో మార్పు జరగదా మరి నువ్వు నేను కాదనుకుంటే తీరలే కదా కలబడే యువశక్తిగా హెచ్చరికలు ప్రకటిద్దాం పద తెగబడే అవినీతికి ఉచ్చమటలు పట్టిద్దాం పద చెక్కు కొంపు లేని జన సైనికుడై పద. సూర్యుడి నుంచి సూర్యుడు 24 గంటల దూరం, మనిషి నుంచి మనిషికి 2 గుండెలే దూరం. అడుగు గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం అని. అడుగు గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం అని. సిపిఐ, సిపిఎం వామపక్షాలు మరియు బిఎస్పీ పార్టీ బలపరిచిన జనసేన అభ్యర్థిగా నర్సాపురం నియోజకవర్గానికి బొమ్మి నాయక్ నన్ను నర్సాపురం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు నేను ఇక్కడ పార్టీ కార్యాలయాన్ని ఇవాళ ముహూర్తం ప్రారంభించాము. అదేవిధంగా గుంది గ్రామం నుంచి నా ప్రచారమైన కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించడం జరిగింది. మరి ఈ రోజున మరి ఈ గుంది గ్రామానికి కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జన సైనికులు కూడా మరి వీర మహిళలు అందరూ కూడా ఈ గ్రామానికి రావడం జరిగింది. మరి మీ అందరూ కూడా నా అభినందనలు. మరి ముఖ్యంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మనని బీవార్ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. మరి నన్ను ఒక బీసీ నాయకుడు, ఒక మత్స్యకార సమాజం నన్ను పవన్ కళ్యాణ్ గారు నాపై నమ్మకాన్ని ఉంచి ఇవాళ ఇక్కడ ఆయన నన్ను అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఆయనకి ఎప్పుడు మేము ఇప్పుడు రుణపడి ఉంటాము. అదేవిధంగా ఇక నర్సాపురం కూడా గెలిపించి తీరుతాం. ఇవాళ ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. అదేవిధంగా నా నాయకత్వాన్ని కూడా ఇక్కడ ప్రజలందరూ కోరుకుంటున్నారు. నేను ఒక 10 సంవత్సరాల నుంచి కూడా నర్సాపురం నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు కానీ ప్రజలకు అందుబాటులో కానీ ఉన్నాను. అదేవిధంగా ప్రజలకు కూడా ఎప్పుడు మీ వెన్నంటే ఉంటాను. మీ ఇంట్లో ఒక వ్యక్తిగా నేను ఉండి ఒక సోదర భావంతో మీ అందరితో కలిసిమెలిసి ఉంటాను. ఎప్పుడు ఏది వచ్చినా సరే మీ సమస్య ఏదైనా సరే నా సమస్యగా భావించి మేము వెన్నంటే ఉంటాను.
మీరందరూ కూడా మరి మనస్ఫూర్తిగా నా గెలుపు కోసం శ్రమిస్తారని, నన్ను గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ గాజు గ్లాస్ గుర్తు కూడా మీరు ఓటేయాలి. గాజు గ్లాస్ గుర్తు ఓటేయాలి. For more updates, please subscribe 99 TV Telugu.